మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. खतरनाक कॉमेडी शो Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Alright, so mana ee Zabardast episode ni start cheyalante em cheyali? Mana Zabardast judges ni invite cheyali. Please welcome Khushbu garu and Shivaji garu. Alright, comedy generate cheyadaniki మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓంగూర తోటకాడ కాపు కాస కోడి కోసగాల దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆస నీకు వెన్న ముద్దలిచ్చకొట్ట వెంకటేశ. వెల్కమ్ బాయ్స్, వెల్కమ్. థాంక్ యూ. జబర్దస్త్. సో జబర్దస్త్ గా లాస్ట్ వీక్ పర్ఫార్మ్ చేసి డ్రా తెప్పించుకున్నారు కాబట్టి లాస్ట్ వీక్ 30,000 నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఈ అమౌంట్ తోనే ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా లేదా దీని ఏంటి అప్పుడే? మేము వాళ్ళ శనివారంలో కాదండి, మాకు చాలా దమ్ము ఉంది. ఓహో, అంటే క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఇంకా యాడ్ చేస్తారా? యాడ్ చేద్దాం. సరే, ఎంత? మేము 15 వేసేస్తాం. 15. yes. నెక్స్ట్ మరి ఇట్ నుంచి 15. పెద్ద కట్టే 60,000. సో 60,000 తో మన ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ అవబోతుంది. మరి ఇదే జోష్ తో ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? ఆల్రైట్, సో లెట్స్ బిగిన్ జబర్దస్త్ సరదా శుక్రవారం ఎపిసోడ్. సరదా శుక్రవారంలో ఇప్పుడు పేకాట ఆడే వాళ్ళకి లాభాలు నష్టాలు ఉండొచ్చు, కానీ చూసే వాళ్ళకి మాత్రం కామెడీగా ఉంటది అంటున్నాడు మన రాఘవ. ఇంతకీ ఆ లాభాలు ఏంటి, ఆ కామెడీ ఏంటని చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు మీకు టిఫిన్ కి ఇడ్లీ కావాలా, పూరి కావాలా? మధ్యాహ్నం లంచ్ లోకి బిర్యానీ కావాలా లేకపోతే కిచడీ కావాలా? సాయంత్రం స్నాక్స్ కి నుంచి కావాలా లేకపోతే ఆర్ఎఫ్సి నుంచి కావాలా? అసలు నీకేం కావాలి? ఫంక్షన్ కి వెళ్ళాలండి. అది చెప్పు ముందు. నన్ను ఇవన్నీ ఎందుకు అడుగుతావు నువ్వు ఇలాగా? సరే, ఫంక్షన్ కి ఏ సారీ కట్టుకోమంటారు? వైట్ సారీ కట్టుకో. చెప్పు తెగిపోద్ది కొట్టనంటే. వైట్ సారీ నువ్వు బతికొండగా ఎలా కట్టుకోమంటావు? ఓ పని చేస్తా, ఎర్ర సారీనే ఉంచేసుకున్నా. ఆల్రెడీ కట్టుకున్నావు కదా, నన్ను ఎందుకు చంపుతావు ఇంతసేపు? నువ్వు ఫంక్షన్ కి వెళ్తున్నాడండి. ఫంక్షన్ పిలిచిన తలమాసిన వాళ్ళు ఎవరో? మీ చెల్లి. అమ్మో, మంచోళ్ళే పిలిచారే. అయితే మనం వెళ్ళాలి, మంచి ఫంక్షనే. ఇగో అక్కడికి వెళ్ళాక ఇది చేస్తా, పడుకుంటా, ఎక్కువ రోజులు ఉంటా, ఇలాంటివన్నీ చెప్పకు నా దగ్గర. ఏం చెప్పనులే గాని మా అన్నయ్య కూడా పిలిచాడు. అటు నుంచి అటు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఓర బాబోయ్, మీ అన్నయ్య ఎప్పుడూ పిలవడం అరుదు. 10 సంవత్సరాలకు ఒకసారి పిలుస్తుంటాడు. వెళ్ళాలి. పద, బట్టలు తీ. సైలెంట్ గా నిలబడ్డావు. నీకైనా సైలెంట్ స్వాతి అని టీమ్ లీడర్ ఇస్తానరా? ఏ విషయం కా విషయం రా? నాకు ఎంత ఆనందంగా ఉందో. మీరెంత ఆనందంగా ఉన్నారంటే ఇంకొకళ్ళు ఎవరో బాధపడుతున్నారని అర్థం. ఎవర్రా? నాకేం తెలుసండి. అదే నాకేం తెలుసండి అంటున్నాను.
ఏంటంటే ఎంతసేపు పేక 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 అంటారు? పేకల గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? పేకస్య పేకానాం తన్పేక తన్పేకహే పేకహ అన్నారు. వాళ్ళు ఏదో పేకారు, మీరేదో నా దగ్గర పేకారు. ఒక్క మొక్క అర్థం కాలేదు నాకు. నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే చెప్పండి. ఆస్ అంటే ఏంటి? ఒకటి. జబర్దస్త్ ఒకటి. రెండు అంటే ఏంటి? జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్. ఓహో. మూడు అంటే ఏంటి? డైరెక్టర్ కి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు అరుస్తాడో తెలియదు, ఎందుకు అరుస్తాడో తెలియదు. నాలుగు. ఏమి వినపడలేదు. ఆడేం రాయలేదు. ఐదు. జబర్దస్త్ వల్ల 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. ఆరు. జబర్దస్త్ లో 6 టీం లీడర్. 7 మనకు వచ్చే మార్కులు. అది నేను రాకముందు. 8. ఆడేమి రాయలేదు. ఆడ రాశాడు, నేను మర్చిపోయాను. 9. 9 బ్యాకప్. 10 పర్సనల్. జే జబర్దస్త్ జడ్జీలు. క్యూ జబర్దస్త్ క్వీన్. కే కింగ్ జబర్దస్త్ కి నేనే. మరి వెనకాల ఉన్నాడు ఎవడు? ఎవడి తెలిసిన బొంగు బొంగు. అయ్యగారు బొంగనగానే వచ్చేయంటే అలవాటైపోయింది. బావా ఈ వేసవి కాలంతో మీ ఇంట్లో ఉందామనే వచ్చాం. మీ చెల్లె మన రమ్మని చెప్పారంట కదా మీరు. అవునా? వచ్చేసాం. నేను చెప్పకుండా వచ్చేసారు. సర్లేండి, వస్తే వచ్చారు కానీ రెండో చిన్న ఆటేసుకుందాం. అసలు పేకల్లో ఉండే మజానే వేరయ్యా. బావా నీకు పెళ్లి అయిపోయిందా? అంతేలే బావా, నీ పెళ్లికి మమ్మల్ని పిలవు. అంటే బావ ఉన్నాడా చచ్చిపోయాడా అనుకుంటావు. నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాను బావా, నేను నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాను. మమ్మల్ని పెళ్లికి మాత్రం పిలవలేదు. ఇడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడంట 2 సార్లు చెప్తున్నాడు. ఎవరు గుర్తించలేదు, మేమే చెప్పుకుంటున్నాం. నువ్వు ఒక బామ్మర్దివేనా మాకు? ఇదంతా ఈడు గురించి అనుకుంటా. నువ్వు లోపలికి వెళ్ళాలి. ఇదిగో అన్ని కాదు కానీ చిన్న ఆటేద్దాం. నువ్వు లోపలికి వెళ్ళు. ఇప్పుడు ఆటలు అంటే బావా ఒకటి నీకు, ఒకటి నాకు. డబ్బులు పెట్టలేదండి. డబ్బులు లేకుండా ఆట ఆడకూడదు. అనుకుంటున్నావా? ఇక నిన్నే జీతం వచ్చింది 10,000 ఉంచు. అబ్బా బాగా వేడిగా ఉన్నట్టున్నాయి. ఇదే ఎండలో వచ్చారు కదండి. కింద పడిపోయింది. ఏంటో బావ నీతో ఆడుతుంటే ఆ మాత్రం భయం వేస్తుంది. షో షో. అప్పుడే షో ఏంటి బావా? ఇప్పుడే కదా నేను అసలు మొక్కలే తీయలేదు ఇంకాను. ఆ కార్డు వేసో తీసాను, షో వచ్చేసింది. నువ్వు ఇలాంటి ఏవో పెడతావనే ఇంకో 10,000 కూడా నేను డ్రా చేసుకొచ్చా. 10, 20 అది వద్దులే వద్దులే, నీకోసమే కలుపుతున్నా. అబ్బా సార్ నా వల్ల కాదు సార్, అర్థం చేసుకోండి సార్. అడుక్కునేవాడు డైరెక్ట్ ఇంట్లోకి వస్తామన్నా. ఇంటికి చుట్టాలు వచ్చారు, చుట్టాలు వచ్చారు మధ్యలో. బావా తీసే ఆట తీసేయి. జడ్జిలు కూడా పెద్దగా నచ్చలేదు. ఇదిగో అలా కుదరదు. 2 ఆటలు అయిన తర్వాత మూడోది ముచ్చటగా ఆడేయాల్సిందే. మూడోది నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకు లేవు? చెల్లెమ్మా ఏంటన్నయ్యా? చెల్లెలు నిలువెత్తు బంగారం. ఈ చాలా కష్టపడి సంపాదించాను. ఇవన్నీ వేసి ఆడేమంటావు ఇప్పుడు నువ్వు? మరి చూడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. బావ నీకు చెల్లెమ్మా బావా అది. అసలు నీ ఆట గురించి నీకు తెలియట్లేదు. నువ్వు అసలు మగాడివేనా? దమ్ము ధైర్యం ఉన్న మగాడివేనా? ఏ చెల్లెమ్మా మీరేం మగాళ్ళండి. మా అన్నయ్య ఒక్క ఆట ఆడమన్నాడు, ఆడలేరా మీరు? అది పౌరుషం అంటే అది మా అన్నయ్యకే కదా. ఆట మీదే ఆట మందే. అదే అబ్బా ఛీ, మళ్ళీ చూడు బావా ఎంతైనా నువ్వు షో. బట్టలు సర్ది వెళ్ళిపోతాం పదతి. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? జీతాలు తీసేసుకున్నాం, నగలు తీసుకున్నాక మా దగ్గర లేవు, వెళ్ళిపోతాం మేము. అది అండి గురుగారు, ఆటో పరమాచి మరి వెళ్ళిపోతారా? ఏమన్నా తెలుసా? ఎవడో 7 అశోక్ అని తెలుసా పేరన్నావా? మా తోడోళ్ళాడు. ఆ తోడలు నేనే.
కింగ్ లో ఉండేవాడు జోకర్ లాగా అయిపోయి అది ఇలా జోకర్ అడిగి పడ్డది పని ఉండి చేసాడు. మరి దారుణం టూ మచ్ గా ఉంది బాబు నువ్వు ఇంత. ప్రేమేం కాదు, మొన్న దసరాకి రమ్మన్నాడు, ఒక ఆట వేద్దాం అన్నాడు, సర్లేని కూర్చున్నాను, మొత్తం అంతా ఒళ్ళు గుళ్ళు చేసాడు తెలుసా. చెప్పు తీసుకుని కొడతాను నీకు. ఎందుకు మాటి మాటికి ఇంట్లోకి వస్తున్నావు? అడుక్కునేవాడు బయట ఉండకుండాను. అడుక్కునేవాడు ఎవడు అడుక్కునేవాడు? ఒకసారి ఇంటికి బ్యాగ్ అడ్డానికి వచ్చాడు, మొత్తం తీసేసుకున్నాడు. అదెవరో తెలుసా? ఎవరు? నా పెళ్ళాం. అంటే బావా నువ్వు పెళ్లి చేసుకోలేదా? అంటే ఓడిపోయాడు, డబ్బులు లేవన్నాడు. ఇంకేమున్నా నీ దగ్గర అంటే తను చూశాడు. సిగ్గు లబ్జా ఉంటావు మనిషివేనా నువ్వు? దాన్ని తీసుకుని లోపలికి ఆవిడ తీసుకుని బయట. అది కాదు బాబా, మన ఇంటికి వచ్చాయి. ఎంత మంచి చేత ఇలా పళ్ళు చేయించుకుంటాను. సిగ్గు లజ్జా ఉండాలి అసలు నీకు. ఏ ఊరిగా సిగ్గు లజ్జా ఉండాలి నాకు, నీకు అర్థం కావట్లేదు. అక్కడ శివాజీ గారు ఖాళీగా ఉన్నారు, రండి సార్ వచ్చిన ఆటేద్దాం. అంటే ఆయన కూడా వదలవా నువ్వు? లోపల ఖుష్బు గారు ఒకళ్ళే ఉన్నారు, ఆవిడ రమ్మనండి. కుర్చీతో కొట్టాలి అసలు. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అందరు బాగా చేశారు, గుడ్ లక్. ఖుష్బు గారు. రాఘవ గారు, ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ ఎంటర్టైనింగ్, గుడ్ లక్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్ మ్యామ్. జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 15 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఆవేశంలో మనం చేసిన తప్పులకి బాధపడుతూ ఉంటాం, కానీ పక్కు వాళ్ళు చేసిన తప్పులు కూడా మేమే బాధపడతాము అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇంతకీ బాధలతో కూడిన స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ along with his team. అబ్బా భలే ఉన్నావే. అంటే తండేర్ మూవీలో బుజ్జి తల్లి లాగా ఇద్దరు పిల్లలు తల్లిలా ఉన్నావు. చూసావా లేటుగా వచ్చావు, పార్క్ మొత్తం బిజీగా ఉంది, బెంచ్లు ఏవి ఖాళీ లేవు అసలు. మీరు ఎందుకంటే అంత కంగారు పడతారు? నేను ఉన్నాను కదా. ఇటు వెళ్తే కనకాంబరం పొదలు వస్తాయి, అటు వెళ్తే చామంతి పొదలు వస్తాయి, వెనక్కి ఎలా అనుకోండి గడ్డి ఎంత ఎత్తున మనం కూర్చొని కనిపించాం. ఇవన్నీ నీకే తెలిసే. అంటే ఇన్స్టా రీల్స్ లో చూసానండి. రీల్స్ చూసా చేయలేదు కదా? లేదండి చూసాను. తీసుకో డార్లింగ్. డార్లింగ్ ఎలా కనిపిస్తున్నాను? అంటే గిఫ్ట్లు ఇస్తేనే ప్రేమ? నేను అలాంటి దానికి కాదని తెలుసు కదా. ఏంటి దీంట్లో ఏమీ లేదు. గిఫ్ట్ లేకపోతే మన ప్రేమనే. నీకు విషయం చెప్తాను రా, మా పక్కూరులో శాంతి స్వరూపం అవుతుంది. నాకన్నా పతివ్రత ఎవరు లేరని చెప్పి బిల్డప్ వేస్తుంది. అంటే ప్రతివ్రత పరవను ఉండితే తెల్లారదాకా చల్లారదు కదా, దాన్ని చూసి పెట్టారట అంటుంది. అది పతివ్రత అయితే నేను మహాపతివ్రతని. అది పరవన ఉడితే చల్లారదేవు, నేను పులిహార ఓడినా చల్లారదు. అదేంటి పులిహార చల్లగా ఉంటది కదా? అంటే నేను వేడిగా చేస్తాను కదండి, పతివ్రతని కదా. రేపు మార్నింగ్ ఈ టైం కలుద్దాం, మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? అవునా? ఓకే బాయ్ బాయ్ బాయ్. రవే 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 రంగుల రబ్బట్టు రక్త ఇస్తా నీకు బిస్తరు పట్టు. ఎప్పుడు చూసినా మీరు ఇలాంటి పాటలు వేయించుకుంటారు ఎందుకు? ఈ పాటలో ఎంత అర్థం ఉంది? చెయ్యి బట్టు, కొంగు బట్టు, నడుము బట్టు ఇన్ని ఉన్నాయి కదా. అదేంటి ఆడోళ్ళు చెప్పులు వేసుకున్నారేంటి? ఇంకా నయ్యం అదే కనిపిస్తుంది. అంటే నిన్న అర్చన వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్చన చెప్పులు వేసుకునేది. అర్చన అంటున్నారేంటి? అదేనే నేను గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించుకుని అదే తన్మయత్వం చెప్పులు వేసుకొచ్చాను. ఈ ఆడోళ్ళు చెప్పులు నాకు ఇప్పుడే తెలిసింది. ఈ ఆడోళ్ళు ఆ చెప్పులు? అవునండి. అనవసరంగా అనుమానిస్తున్నాను మిమ్మల్ని. ఇదేంటి ఎంత పొడుగుందే? ఆడోళ్ళ ఇంటికి అది నేను మా పక్కింటి ఆంటీతో పెద్ద గొడవ అయింది. నువ్వు నన్నేం పీకలేవరని ఇంటికి ఇలా పీకి నా మీదకి ఇసిరేసింది. అంత పెద్ద గొడవ అయిందా? ఎంత పెద్ద గొడవ, గంట సేపు జరిగింది గొడవ. ఏటి గంటే? ఎవరు ఆపలేదా? ఎందుకు ఆపలేదు? అలా ఆయన వచ్చిన తర్వాతే గొడవ ఆగింది. బేబీ ఒకసారి ఎత్తుకోవచ్చు కదా? వద్దే, నాకు నడువు నొప్పి కాలు నొప్పిని. ఏంటబ్బా ఎప్పుడు ఎత్తుకోమన్నా నడువు నొప్పి కాలు నొప్పి అంటావు? ఏమన్నా నువ్వు కొండలు కొట్టావా బండ్లు కొట్టావా?
ఆ కొండలనికి అట్లా చెట్లు కొట్టా వుడ్ బిజినెస్ కదా మాది. అదేలే సెటిల్ అవడానికి ఏదో చెయ్యాలి కదండి. బేబీ రేపు లవర్స్ డే అంట, పార్క్ వచ్చి బాగా పేమెంట్ చేసుకుందాం. అవునా? రేపు తొందరగా వచ్చే మరి 10 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. సరే నువ్వు కూడా తొందరగా వచ్చే. డార్లింగ్ ఎక్కడ పార్క్ వచ్చి చాలా సేపు అయింది, నీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా? వచ్చేస్తాను 5 minutes. ఇక్కడ అందరు నన్నే చూస్తున్నారు, త్వరగా రా. వాళ్ళు చూస్తాను చెప్పి టెంప్ట్ అయిపోక అర్థమైందా? నువ్వు రాకపోతే ఇక్కడ ఎవరో కొంచెం చూసుకుంటా. జోక్ వేసిన చాలే, వచ్చేస్తాను, వెయిట్ చేయి. హలో బేబీ డార్లింగ్, టైం అవుతుంది ఇంకా రాలేదు. వచ్చేస్తున్నాను. నువ్వు త్వరగా రాలేదనుకో ఇక్కడ ఎవరో ఒకరిని చూసుకుంటాను. అది నువ్వు అలాంటి పని చేయక మాత్రం అయ్యా, నీకు అసలు తిమ్మిరెక్కువ వస్తాను నాకు. అయ్యో సారీ అండి. పర్లేదండి, నో ప్రాబ్లం. రేయ్, ఈ రోజు ప్రేమికులు ఎక్కడ కనపడ్డా పెళ్లిళ్ళు చేయడమే గుర్తుంది కదా. ప్రేమికులు కనపడితే వదలం. వాళ్ళ చేతిలో ఫ్లవర్ ఉంది అంటే ఖచ్చితంగా లవర్సే. రండ్రా. రేయ్, పెళ్లి చేసుకో. నేను ఎందుకు పెళ్లి చేసుకుంటానా? నీ అక్క కాదు, నీ చెల్లె కాదు, అయితే ఖచ్చితంగా లవర్. పెళ్లి చేసుకోరా. నా లవర్ కాదయ్యా. ఈ రోజు తెలుసు కదా ప్రేమికులు ఇక్కడ రావద్దని, పెళ్లి చేస్తాను తెలుసు కదా. అయితే మాత్రం ఇది ఎవరిదో లవర్కి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు. చేసుకో. రేయ్, వీడియో తీ. లక్షల మంది చూస్తున్నారు ఆ వీడియో. అమ్మాయిని గట్ట వదిలేసావా నీకు మళ్ళీ జైలే. మళ్ళీనా? ఖచ్చితంగా. వద్దులే. పాపం తట్టుకున్నట్టున్నాడు. అదనరా, ఇంకో ప్రేమ జంటకు పెళ్లి చేద్దాం. ఏమండి ఏంటి ఇలా అయింది? నేను రావడం లేట్ అయ్యేసరికి పెళ్లి చేసుకున్నారా? ఇంకొంచెం లేట్ అయితే ఫస్ట్ డేట్ అయిపోయిందా? యాడ మీరు వచ్చారుగా. డార్లింగ్ ప్రేమించుకుందామన్నావని వచ్చాను. అదేంటి దండలేసుకున్నారేంటి? అది కాదే నేను చెప్పి తిను. ఏంటి? నువ్వు రావడం కొద్ది లేట్ అయిందని. లేట్ అయిందని దాన్ని చేసేసుకున్నావా? నా లవర్ ఇది నా లవర్ అండి. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి పెళ్లి చేస్తారు. 4 years లవరా? ఒక్కసారి కూడా ముట్టుకోలేదు తెస్తాను నేను. మరి ముట్టుకోవాలి కదా, అలా వదిలేవే. అదే ఇలాంటిది నాలాంటి వాడు తగిలి ఉంటే దీని అంత చేద్దాం. ఇప్పుడు మీకు ఫోర్స్ గా మ్యారేజ్ చేశారు? అవును. ఏదో సార్ వీడియోది ఒక 6 నెలలు కలిసి ఉండాలంట. నాకు తెలిసి ఇప్పుడు 6 నెలల వరకు మీరు డైవర్స్ తీసుకోవడం కావదు. కాబట్టి ఒక పని చేద్దాం. జరిగిందే జరిగిపోయింది, పక్కన రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. పెళ్లి అయింది కదా, ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి చెప్పుతో కొడతా. పైన ఇంకో రూమ్ ఉంది, అక్కడే ఏర్పాటు చేశారా? చెప్పింది పూర్తిగా వినరా. 6 నెలల వరకు మీ ఇద్దరు దూరంగా ఉండాలి. నా పైన ఇంకో రూమ్ ఉంది, మా ఓనర్ తో మాట్లాడి రూమ్ రెంట్ తీసుకుంటాను. మీ ఇద్దరు రూమ్ లో ఉంటాం, మీ ఇద్దరు రూమ్ లో ఉండండి. అలాగే మేనేజ్ చేయాలి. 6 months డ్రైవర్స్. అర్థమైందా? ఓకే పద మా ఓనర్ దగ్గరికి వెళ్దాం. సన్నీ గారు. రాంప్రసాద్, బాగున్నావా? బాగున్నాను సార్. ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను సార్. మంచిదే. అంటే మా ఇంట్లో ఇష్టం లేదు. మీ ఇంట్లో ఇష్టం లేకుంటే నేను ఒప్పిస్తానయ్యా. అంటే ఇంట్లో బయటకి ఎంటేశారండి, అందుకని మీ ఇంట్లో ఉందామని చెప్పి మీ బ్లెస్సింగ్ కోసం వచ్చామండి. ఉండండి. ఇగో నా బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ నెల నుంచి 1000 రూపాయలు పెంచుతున్నాను నీకు. అదేంటి తగ్గించాలి కదా, కొత్తగా పెళ్ళైంది. అంతేకాదు ఇంకో విషయం చెప్పండి. బ్రదర్, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. నమస్కారం. వీళ్ళకి పెళ్ళైంది కదా, ఇప్పుడు నేను దీంట్లో చూసా. అదే సార్, ఆ వీడియో బయటకు వచ్చింది కదా, అందుకనే కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో బయట పంపించేశారు. మన టూలెట్ బోర్డు ఉంది కదా, అది చూసాను. కొంచెం ఇస్తే కొంచెం అంటే ఇచ్చేస్తాను సార్. ఇదేం చేసుకుంటావా? నాకు రూమ్ రెంట్కి ఇస్తాలే. 5% కదా. ఆడ రూమ్ లో ఉంటాడు, నేను రూమ్ లో ఉంటాను. ఓకే, 10,000 అని చెప్పు. తీసుకుంటాను, ఎడ్జిట్ చేస్తాను సార్. ఓకే. అదేంటి లోపలికి వెళ్ళిపోతున్నాడు, తలుపు కూడా చేస్తున్నాడు. వాడి పిల్లలు నాకు తీసుకెళ్ళండి అమ్మా. అయ్యో కాఫీ ఏమన్నా తాగుతారండి? తీసుకురా కాఫీ తాగుతా. కాఫీ తాగు. ఏమే ఇంట్లో షుగర్ ఉందా? లేదు, పట్టుకురండి. షుగర్ ఉందా? పట్టుకొస్తాను. అరే దొరబాబు, కొంచెం షుగర్ ఇస్తారా బాబు? సార్ కొంచెం షుగర్ ఇస్తారా? ఏంటయ్యా ఏంటి? కొంచెం షుగర్ కావాలి కాఫీకి. వాండర్ నమ్మించాలి కదా. నమ్మిస్తాను. షుగర్ సరే, ఇప్పుడు నీకు షుగర్ కావాలా? ఇదిగో షుగర్ పట్టుకెళ్ళు. నువ్వు బయట ఉండు. నేను నీకెందుకు నువ్వు వెళ్ళు. టిఫిన్ ఏమన్నా తింటారేంటి? తింటాను. దొరబాబు గారు టిఫిన్ తింటారా? తింటూ వాండర్ గారు. నేను ఆల్రెడీ టిఫిన్ తింటున్నానులే. నువ్వు తింటే సరిపోతున్నా నాయనా, మేము కూడా తినాలి కదరా. పని ఏం లేదా నీకు? ఏం చెప్తాను లోపల తొలిపేసేసుకుని? లోపలికి చేస్తున్నారా? నీకు జస్ట్ యాక్ట్ చేయమంటే. ఉప్మా తింటానండి. ఉప్మా తింటా తినాలరా? సార్ ఇప్పుడు టిఫిన్ ఏం అవసరం లేదండి. మందేస్తావా? మందేసాం అనుకో, ఆడు పడుకుంటాడు. అప్పుడు కానీ పిల్లల్ని ఇద్దరు పంపించేస్తాను. నా పిల్లల్ని ఏమంటారు ప్లీజ్? సరే ఓకేనా సార్? మందేదా వేసేద్దాం. అరే మందు పడరా, తీసుకొస్తా మీతో లోపలండి సార్. ఇదిగోండి సార్. మీరు ఎందుకు సార్ పెళ్లి చేసుకోవాలి ఎంతవరకు? అది పెద్ద స్టోరీ అయ్యా, చెప్పంటావా? వద్దు సార్, మీకు డైలాగ్ ఇస్తాను. లాగ్ స్టోరీ అంటే ఇంకా లాగ్ వచ్చేది. అబ్బా ఏమైంది? కాలుకి దెబ్బ తగిలిందండి, బాబు రాయాలి. వస్తున్నా నాకు. ఆడపిల్ల మారుస్తా, నువ్వు పోతా అంటే పెట్టాయా? థ్యాంక్ యూ సార్. ఏమే
ఆ పక్కినాడు పిల్లలకి కాలు పెరిగిందట ఆడెళ్ళి రాస్తున్నాడు. రాసేస్తున్నాడు బాబు సచ్చాడు ఇయాల నా చేతిలోని. ఒరే దొరబాబు దొరబాబు తలుపు తీయి. నువ్వు బయటికి రా. ఏం చేస్తున్నావు నువ్వు? పని ఏమి లేదట. ఎందుకు రాస్తున్నావు? రాసేవా నువ్వు? కాలు పట్టుకుంటే ఏం చెయ్యు? ఏమమ్మా నువ్వు ఎవరు మేరా పక్కెళ్ళి ఏమే ఆడు పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు వెంటనే. రాజేసుకుంటావా ఎందుకు సార్ కొడుతున్నారు అలా? అసలు విషయం చెప్తా వినండి. ఏంటి? ఇది నా పిల్లం, ఇది ఆడి పిల్లం. అసలు ఏమైందయ్యా? బై మిస్టేక్ ఇంత మీ వీడియో చూసారు కదా, వాళ్ళ దగ్గర నుండి ఫోర్స్ గా వీళ్ళిద్దరు లవర్స్ అనుకుని ఇద్దరు పెళ్లి చేసేసారు అంతే. అంత మించి ఏం జరగలేదు. ఇప్పుడైనా కలిసి ఉండండి ఇద్దరు. ఇక్కడ నుంచి ఇది నా లవరు. అయిపోయిందమ్మా ఆడు 2 సార్లు డోర్ వేసుకున్నప్పుడు ఏదో అయ్యిందమ్మా. ఇప్పుడే కదా కలిసావు. వస్తే అసలు నీకు బ్రెయిన్ ఉందా? 2 రోజుల్లో కడుపు వచ్చేస్తుందా? ఏం వచ్చినా వస్తుంది. ఆడు అలాటోడు నువ్వు కూడా అలానే అనుమానిస్తున్నావా? చిచ్చి నేను నీతో కలిసి ఉండి ఇంకా బుద్ధుందా లేదా? అమ్మాయికి ఆడదాన్ని అలాగా నీ వల్ల వెళ్ళిపోతున్నాడు. నేను కూడా వెళ్ళిపోతాను. వాళ్ళు లేకపోతే నేను ఉండలేను. ఇంత జరిగిందంటే నాకు ఎవరు అవసరం లేదు. ఏమే రామప్రసాద్ చెప్పండి. ఖాళీయేనా? ఖాళీయే. నా లవ్ స్టోరీ చెప్తాందా? నీ లవ్ స్టోరీ కన్నా ఖాళీగా ఉండడం బెటర్. వెనక పద. సజాజియస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? అందరు బాగా చేశారు. ఇట్స్ గుడ్. ఓకే నైస్. ఖుష్బు గారు. Auto Ramprasad garu and team నిజంగానే it was entertaining. Good luck. సజాజియస్ ఆటో రామప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. శివాజీ గారు 9. జడ్జెస్ ఆటో రామప్రసాద్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు తాగేసి మన ఇంటికి వెళ్ళడం అనేది కామన్, కానీ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది కామెడీ అంటున్నాడు మన నూకరాజు. ఇంతకీ ఎవరింటికి వెళ్ళాడో, అక్కడ ఏం జరిగింది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. ఏంటండి ఎప్పుడు చూసినా సారా 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 ఆ సారా బొట్లు ఇవ్వండి. ఇది లేకపోతే సస్తారా మీరు? పిచ్చిదాని ఒకసారి రా. ఆడదానికి చీర, మగోడికి సారా, ఇవే అందమే. మేడం మా అక్కని చేసుకోవాల్సిన వాడు మేడం. పెళ్లిలో ఎవరైనా తాళి కట్టేటప్పుడు జడెత్తుతారు కదా, అలా మా అక్క దగ్గరకు వచ్చి జడెత్తాను. ఈ తాగుబోతు చచ్చినోడు ఇట్టూగుతూ ఇలా వచ్చి నా మెళ్ళ తాళి కట్టాడు మేడం. మిస్ అయిపోయినా. మిస్ అయిపోయినా ఎందుకు? ఆ ప్లేస్ లో రష్ ఉంటే ఏముంది చాలే గాని నోరు మూసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. కూరగాయలు కాదు, కూర వండి పెడతా. ములక్కాడ తీసుకొస్తా. కూరగాయలు తీసుకొస్తా. ములక్కాయ కూరగాయలు గుమ్మడికాయ తీసుకొని రండి. అప్పుడు నిన్నే తీసుకొచ్చుకోవడం బెటర్ కదా. అది వెళ్దు ఇవాళ వెళ్దది. ఆ సైకిల్ మీద ఎక్కండి. ఇది సహకరిస్తలేదు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బాబు ఒక ములక్కాడి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏంటి బుగ్గన ఎప్పొస్తుంది? అయ్యో నన్ను క్షమించండి. ఇంట్లో పాలు లేవని చెప్పి టీ పెట్టడానికి కొన్ని పాలు పిండుకున్నాను. పాలు ఎక్కడి నుంచి పిండు? మీ పాల బుగ్గల్లోంచి. ఇవన్నీ కాదు, మనకు కొత్తగా పెళ్ళైంది కదా, మరి ఇలా టైం వేస్ట్ చేస్తాం ఎందుకు? ఎవరండి? లేటుగా వచ్చింది కాక ఎవరండి అంటాను మొగని పట్టుకోండి.
ఎవరండి మీరు? అబ్బా వయలాడి డ్రెస్ మార్చినంత మాత్రాన మాట మార్చినంత మాత్రాన మొగడు కాకుండా పోతాడని. మొగుడా? నాడు లోపడరా. నువ్వు ఎవడివిరా అసలు? మొగుడు సార్, పాల బుగ్గలు తేనె. దేనికి నవ్వుతున్నావురా? పాల బుగ్గలేంట్రా? ఏమండి నా మొగుడండి. మొగుడు మై నేమ్ ఇస్ రాజ్. సత్యరాజ్. రమేష్ తాగుబోతు రమేష్. అడు చూడు, ఆల్చిప్ప నివాసం నాదే. ఆల్చిప్ప అంటే ఇంటి పేరా? కాదు ముత్యాలు ఆల్చిప్పలో ఉంటాయి కదా. మరి మా ఆయన ఎక్కడుంటే అక్కడ ఆల్చిప్పలు కదా. ఒరే సార్, నిజంగా జోకేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉన్నాం. ఇది మీలే. పక్క మీ ఇల్లు మా పక్కన ఉంది. ఓహో ఏంది పక్కన ఉందన్నావు అదిరా ఇల్లు. మీ ఇంటికి వెళ్ళిపో, ఫస్ట్ చెప్తా. మీ ఇంటికి వెళ్ళిపో. మీ ఆవిడని పంపి. ఒరే అది కాదురా మొగుడా. అదే మీ ఆవిడని పంపి. మా ఆవిడని ఎందుకు పంపి? సరే నేను వాళ్ళ ఇంటికి నన్ను దింపేసి రాపో. మీ ఆయన ఫుల్ గా తాగి మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అసలే మాకు కొత్తగా పెళ్ళయింది, ముద్దు ముచ్చట అసలు ఏమీ లేదు ఇప్పట్లో. అయ్యో అక్క తప్పుగా అనుకోకండి అక్క. తాగుబోతు చచ్చినోడు కదా, తెలియక వచ్చుంటాడు. ఈసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. చూసుకోండి. అలాగే అక్క. సారా అంటూ ఉన్నారు, ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు. ఇలా చేస్తే నేను చచ్చిపోతానండి. చచ్చిపోకు నువ్వు. నీ బాధ అంత ఏంది? మీరు తాగుడు మానేస్తే నేను సంతోషంగా మానేస్తా. నా మీద ఒట్టు. నీ మీద ఒట్టు మొత్తం. తాగరు కదా? తాగా రండి. మరుసటి రోజు ఏమే ఏంటి? అబ్బా ప్యాంటు షర్టు మార్చిన ఎంత అందంగా ఉన్నావే నువ్వు. ఒరే బాబు, నేను మొగోని, నువ్వు ఆ ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ మా ఇంటికి వచ్చావు. నేను ఎట్లా నమ్మాలి మొగోని వాడు? ఏమే ఓయ్ ఇదిగో మా ఆవిడ. అవును ఇది మీ ఆవిడే. నువ్వు మళ్ళీ వాళ్ళు చెప్పిన కోసం మా ఇంటికే వచ్చావు. నువ్వు తప్పు చేసావు. మొగోడి వాడిని ఎట్లా నమ్మాలి? ఒరే బాబు, నేను మొగోడిని. నువ్వు మొగోడివే. మీ ఇంటికి వెళ్ళండి. అమ్మా నాకు అర్థమైంది. బాబు నన్ను క్షమించు, నేను మళ్ళీ తప్పు చేసిన. తప్పేమని? తప్పు చేస్తాడు సార్. మీరు తేడా సార్. ఎందుకు? పట్టీలు వేసుకున్నారు. అది మా ఆవిడ. ఇక్కడ సచ్చాను నేను. నువ్వు ఫుల్ గా తాగి నీకు అర్థం కావట్లా. నువ్వు ఇంటికి పో. మీ ఆవిడ పంపి. దింపేసిరా, టైం అవుతుంది, త్వరగా రా. మళ్ళీ ఎక్కడికి? ఓ సైకిల్ మీద వెళ్ళాలి కదా. నువ్వు సైకిల్ నొక్కుతావా? మరి కూసో. ముందు నువ్వు కూసో. ఆడపిల్ల పడుతుంది, కూసో. ఏమండి కూసో. నేను నీకు మొగుడు, వాడు నాకు మొగుడు. ఎక్కు. నువ్వు కూసో చెప్తా. కూసో. జాత్ర రే. ఏమండి భయం వేస్తుంది. ఒకసారి దిగు. దా చేయబట్టుకో. దా మెల్లగా రా. ఈ మాత్రం దానికి నువ్వు సైకిల్ దేనికి రా మరి? తొక్కు అంతసేపు. ఇప్పుడు సైకిల్ వాడేస్తారా? మీ ఇంటికి మళ్ళీ ఏమైంది అక్క? అక్క అంటూ మీ ఆయన ఈ రోజు కూడా మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. చూసుకోందా? అయ్యో తప్పైపోయింది. ఇంకొకసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అక్క. ప్లీజ్ ఒక్కసారి వచ్చిందంటే బాగు. ప్లీజ్ అక్క. మళ్ళీ ఏంటండి ఇది? అమ్మతోడు చెప్తున్నా, నా పిల్లల మీద ఒట్టు. రేపటి నుంచి తాగితే నీ ఎడమ చెప్తా కొట్టు. ఇప్పుడే కొట్టు. పిల్లల మీద ఒట్టు. రేపటి నుంచి తాగా. మళ్ళీ మరుసటి రోజు ఏమండి పక్కింట్లో ఉన్న సుబ్బలక్ష్మి గారు బయటికి రండి. ఏమైంది? మీ ఆయనతో చాలా టూ మచ్ టార్చర్ అవుతుందండి. ఒక పని చేద్దాము. ఈ రోజు సాయంత్రం వచ్చినప్పుడు మీరు మా ఇంట్లో ఉండండి, నేను మీ ఇంట్లో ఉంటాను. ఆయన ఎట్టు మీ ఇంటికి వస్తాడు కదా, అప్పుడు మీరు ప్రశాంతంగా మా ఇంట్లో ఉండొచ్చు కదా. ఇది మంచి ఆలోచన. దానికి సాయంత్రం నాకు ఎందుకు? నువ్వు మా కొంపలోకి పో. ఈ సైకిల్ కూడా అక్కడ పెడతాను. ఏమే అన్నం మేడం. ఏమే
మా ఇంటికి వచ్చావారా? నేను కరెక్ట్ వచ్చింది. ప్రతిసారి మా సంసారంలో దూరుతావేంటి? పోనీ కొంపకు పో నువ్వు. కాదే ప్రతిసారి ఇబ్బంది పెడతా ఉంటావు టూ మచ్గా. ఏమైందండి? ఏమైంది? కాదు నాదే తప్పు. ఎందుకంటే పాపం తాగిన ప్రతిసారి వాళ్ళింటికి మన ఇంటి కాకుండా వాళ్ళింటికి. అయ్యో కాదండి. కొట్టిండు పోలే పోనీ పాపం బాగా తీర్చుకున్నాడు కొట్టిండు. అది కాదండి, మీరు వెళ్ళింది మన ఇంటికే. నన్ను కొట్టిండు, నా ఇంట్లో ఉండి నన్ను కొట్టిండు. అవునండి. అరే ఇటు రారా రారా అందగాడ అందాల చంద్రుడంతా. అరే ఇది నా ఇల్లే కదా? అవును నీళ్ళే. నా ఇంటికి నేను వచ్చినప్పుడు మీరు నా ఇంట్లో ఉంటే తప్పే పడిది. తప్పే పడిదిరా. తప్పు మాదే. నా మీద చేసుకున్నావు, నా ఇంట్లో ఉన్నావు. అరే అది కాదురా. అంటే మీరు నువ్వైనా చెప్పాలి కదా నేను పొగలాడి. మరి మీ కొంపలో ఉండకుండా మాకు నా కొంపలో ఇప్పుడు. అమ్మ ఏందమ్మా నీ మొగుడు? ఏం చేయండి, తాగుబోతు చచ్చినట్టు ఎలా వేగలి? ఇప్పుడే నువ్వు వేగదు నువ్వు పో. ఏమే మన సంసారం అయ్యేటట్లేదు. ఓ పని చేద్దాం, మోటా ముళ్ళు పట్టుకో. ఈ కాలనీలో ఉంటే ఇలాగే డిస్టర్బ్ చేస్తాడు. పక్కన సుబ్బారావు కాలనీ ఒకటి ఉందంట. ఆ కాలనీలో 2 బస్సులు ఉన్నాయంట. మనం అక్కడికి వెళ్ళి బతుకుతాం. బతకనే జడ్జెస్ ఎస్పెషల్లీ శివాజీ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది నిజంగా, అందరు బాగా చేశారు. హిలేరియస్ కామెడీ స్కిట్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజు తాగబోతు రమేష్ గారు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, నిజంగానే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ ది అల్టిమేట్ స్కిట్, సూపర్. జడ్జెస్ అయితే కామెంట్స్ ఫుల్ హ్యాపీగా ఇచ్చారు. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటో చూద్దాము. ఖుష్బు గారు, శివాజీ గారు, well done guys, 20 out of 20 full scores. Thank you. Well done team leaders, well done. So mana ivalti Friday segment end ayyesariki scores vachi non-stop Nukaraju and Tagbothu Ramesh team full scores 20 out of 20. Order Ram Prasad and team 18 out of 20. Rocket Raghava and team 15 out of 20. రాఘవ్ గారు ఎన్ని వారాల తర్వాత మీ లక్కీ నంబర్ మళ్ళీ తెచ్చుకున్నారు, దానికి కంగ్రాచులేషన్స్. సరే మీ టోటల్ ఎంత? 53 అండి. 53. ఏంటి కొంచెం సౌండ్ తగ్గింది? 53 అండి. అదే మీకు 50 వచ్చినా 7 వచ్చినా సౌండ్ తగ్గకూడదు. ఇప్పుడు రాఘవ ఏజ్ ప్రకారం 53 వచ్చింది. ఇంకొక 7 years వెయిట్ చేయండి, కంటిన్యూ 60 ఉంటాయి మాకు. 53 ఇక్కడ 54 తెచ్చగలుగుతారా లేదా చెప్పండి? తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. ఆల్ రైట్, సో సరదా శుక్రవారం టోటల్ స్కోర్ వచ్చి 53. సరిపోదా శనివారం రేపు టార్గెట్ వచ్చి 54. ఆల్ రైట్, సో రేపు కలుద్దాం. అంటే దెన్ చెక్ బై, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.